చాబహార్ పోర్ట్ మిడిల్ ఈస్ట్ దేశాలతో వాణిజ్యం నేర్పడానికి ఇండియాకు గోల్డెన్ ఎంట్రీ పాయింట్. అది మాత్రమే కాదు, 145 కోట్ల భారతీయుల భద్రతకు పాకిస్తాన్తో కలిసి చైనా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ఈ పోర్ట్ యాక్షన్ పాయింట్ కూడా. అలాంటి వ్యూహాత్మక పోర్టును భారత్ వదిలేసిందని, ట్రంప్కు భయపడి $120 మిలియన్ ప్రజల సొమ్మును ప్రధాని మోడీ వృధాగా వదిలేశారని ప్రచారం మొదలైంది. విపక్ష కాంగ్రెస్ అయితే ఇదే అంశాలతో కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసింది. వాటన్నిటికీ విదేశాంగ శాఖ క్రిస్టల్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకు కీలక పోర్ట్ చుట్టూ జరుగుతున్న రాజకీయ అంశం ఏంటి? మోడీ సర్కార్ నిజంగా ట్రంప్కు భయపడి చాబహార్ పోర్టును వదులుకుందా? కాంగ్రెస్ విమర్శలపై విదేశాంగ శాఖ ఇచ్చిన క్లారిటీ ఏంటి? లెట్స్ వాచ్. చాబహార్ పోర్టు వేదికగా బీజేపీ కాంగ్రెస్ పార్టీల కౌంటర్ వార్. కీలక పోర్టును వదిలేశారన్న కాంగ్రెస్, ఛాన్సే లేదన్న బీజేపీ. చాబహార్ పోర్టు కేరాఫ్గా జరుగుతున్న రాజకీయ రచ్చ ఏంటి? భారత విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న తీరు దేశ రాజకీయాల్లోనూ రచ్చరేపుతోంది. మోడీ తన ఫ్రెండ్ అంటూనే భారత వ్యతిరేక నిర్ణయాలతో రెచ్చిపోతున్నాడు ట్రంప్. భారత-పాక్ యుద్ధాన్ని తానే ఆపేశానన్న ప్రకటన దగ్గర నుంచి ప్రధాని మోడీ తనను సర్రని పిలిచారు అనే పిల్ల చేష్ట వరకు చాలా విషయాలు ట్రంప్ తీరు మోడీ సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. భారత-పాక్ మధ్య కాల్పుల విరమణలో మూడో వ్యక్తి జోక్యం లేదని ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం ట్రంప్కు మోడీ సరెండర్ అయిపోయారంటూ ఎదురుదాడి చేస్తోంది. ట్రంప్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు నరేంద్ర అని అడగగానే మోడీ జీ హుజూర్ అంటూ లొంగిపోయారని చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీని నరేంద్ర సరెండర్ అని పిలిచారు కూడా. తాజాగా మరోసారి కాంగ్రెస్ అదే చేసింది. ఈసారి ఇరాన్లోని వ్యూహాత్మక చాబహార్ పోర్టు లక్ష్యంగా ప్రధానిని టార్గెట్ చేసింది. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలు విధిస్తున్నామని ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెస్ చేసిన ట్వీట్ ఇది. ట్వీట్ ఒక్కటే కాదు, కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనాథే సైతం ప్రధాని మోడీ మరోసారి డొనాల్డ్ ట్రంప్కు సరెండర్ అయిపోయారని, అమెరికా అధ్యక్షుడి ఒత్తిడితో ఇరాన్లోని చాబహార్ పోర్టుపై నియంత్రణను వదిలేశారని ఆరోపించారు. ఏకంగా $120 మిలియన్ ప్రజాధనాన్ని చాబహార్ పోర్టులో ఇన్వెస్ట్ చేశారని, ఇప్పుడు ఆ డబ్బంతా వృధా అయిందని విమర్శించారు. కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేసిన తర్వాత చాబహార్ పోర్టు విషయం చాలా చర్చకు దారితీసింది. చాబహార్ పోర్టు నుంచి భారత్ వైదొలగాలను చూస్తుందనే కథనాలు కూడా వెలువడ్డాయి. మోడీ ప్రభుత్వం నిజంగానే ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గిందా అన్న అనుమానాలు కలిగాయి. దీంతో విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. చాబహార్ పోర్టు వ్యవహారంలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది. వ్యూహాత్మక పోర్టును వదులుకునే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. दूसरा सवाल आपका था चाबहार को लेके, तो उसमें मैं अपनी बातें आपके सामने रखना चाहता हूं। जैसा कि आपको पता है 28 अक्टूबर 2025 को यूएस के ट्रेजरी विभाग ने एक चिट्ठी जारी की थी हम लोगों को। उस चिट्ठी में उसमें अनकंडीशनल सैंक्शंस वेवर की बारे में जानकारी थी, और ये जो अनकंडीशनल वेवर है, जो सैंक्शन वेवर हमको मिला है, आपको पता है जैसे कि वो 26 अप्रैल 2026 तक वैध है। हम इस व्यवस्था पर काम करने के लिए यूएस पक्ष के साथ बातचीत कर रहे हैं। చాబహార్ పోర్టు విషయంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఇచ్చిన క్లియర్ కట్ క్లారిటీ ఇది. చాబహార్ వ్యవహారంపై అమెరికాతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. ఈ పోర్టుకు సంబంధించి అగ్రరాజ్యం ఇచ్చిన మినహాయింపులు ఈ ఏడాది ఏప్రిల్ 26 వరకు అమల్లో ఉంటాయని గుర్తు చేశారు. నిజానికి గత ఏడాది సెప్టెంబర్లోనే చాబహార్ పోర్టు కార్యకలాపాల కోసం 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. అప్పుడు మోడీ సర్కారు సంప్రదింపులు జరిపి ఆంక్షల మినహాయింపులు కొనసాగించాలని కోరింది. అందుకు అంగీకరించిన ట్రంప్ ప్రభుత్వం చాబహార్ పోర్టు నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంక్షల మినహాయింపులను 2026 ఏప్రిల్ వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇరాన్ను తన దారికి తెచ్చుకునే క్రమంలో టెహరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించాడు. ఈ క్రమంలో ఆంక్షల మినహాయింపు రద్దు చేస్తారనే చర్చ కూడా జరిగింది. దీంతో భారత్ చాబహార్ పోర్టు వదిలేయాలని భావిస్తోందన్న ప్రచారం జరిగింది. దీంతో విదేశాంగ శాఖ క్లారిటీ ఇవ్వక తప్పలేదు.
వాస్తవానికి జయశంకర్ ఇటీవలే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్లో కీలక చర్చలు జరిపారు. త్వరలోనే ఇద్దరి మధ్య కీలక భేటీ ఉంటుందని ప్రకటించారు. కాబట్టి విదేశాంగ ప్రతినిధి జైస్వాల్ చెప్పినట్టు అమెరికాతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ పోర్టును భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవాలనుకోవటం లేదు. కాబట్టి వదులుకుంటే మోడీ సర్కార్ చేసిన అతి పెద్ద తప్పు అదే అవుతుంది. కాబట్టి భారత వాణిజ్యానికి చాబహార్ పోర్టు ఎందుకింత కీలకమో తెలియాలంటే భౌగోళిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్తో మనకెంత సాన్నిహిత్యం ఉన్నా ఆ దేశంతో వాణిజ్య వ్యవహారాలు సాగించాలంటే 2016కు ముందు పాకిస్తాన్పై ఆధారపడక తప్పేది కాదు. పశ్చిమాసియా నుంచి మనం దిగుమతి చేసుకునే చమురు, సహజ వాయువుల కోసం పాకిస్తాన్ సపోర్టు అవసరమయ్యేది. అక్కడి కరాచీ పోర్టు ద్వారా మనం ఎగుమతి దిగుమతులు చేసుకోవలసి వచ్చేది. అనేక అడ్డంకులు కల్పించి ఎంతో జాప్యం తర్వాతే అందుకు పాక్ అంగీకరించేది. ఆ కష్టాలను చాబహార్ పోర్టు పూర్తిగా తొలగిస్తోంది. మనం నేరుగా ఆఫ్ఘనిస్తాన్తోనే కాదు, యూరోప్, మధ్యాసియా దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని చాబహార్ మీదుగా ఎగుమతి దిగుమతులను సాగించడానికి ఈ పోర్టు కీలకం. నిజానికి చాబహార్ ఓడరేవు మనకెంతో సమీపంలో ఉన్నదే. ఢిల్లీ, ముంబై మధ్య దూరం కన్నా గుజరాత్లోని కాండ్లా పోర్ట్ సిటీ, చాబహార్ మధ్య దూరం చాలా తక్కువ. ఈ పోర్టుతో సరుకు రవాణా ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. సమయం కూడా చాలా ఆదా అవుతుంది. మన దేశంతో పాటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సైతం మధ్యాసియా, యూరోప్ దేశాలతో వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశాన్ని ఈ చాబహార్ పోర్టు కల్పిస్తోంది. అందుకే దీన్ని మధ్యాసియా, పశ్చిమాసియా, యూరోప్ దేశాలకు గోల్డెన్ ఎంట్రీగా చెబుతారు. వర్తక వాణిజ్య రంగాల రీత్యా మాత్రమే కాదు, చాబహార్ వ్యూహాత్మకంగా కూడా ఎంతో కీలకం. యుద్ధనీతి పరంగా చాబహార్ పోర్టు ఒప్పందం భారత్కు చాలా కీలకం. ఇక్కడ పాకిస్తాన్, చైనాకు చెక్ పెట్టేందుకు భారత్కు చాబహార్ పోర్టు గేమ్ చేంజర్గా మారుతుంది. ఈ ప్రాంతంలోనే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని గ్వాదర్ ఓడరేవు ఉంది. ఇది చైనా నిర్వహణలో ఉంది. చాబహార్ నుంచి గ్వాదర్ రోడ్డు మార్గంలో దాదాపు 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సముద్ర మార్గంలో 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పటికే మన ఇరుగు పొరుగు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఈ ప్రాంతంలో మన ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్న చైనా చాబహార్లో కూడా భారత్ ప్రయత్నాలకు గండి కొట్టాలని చూసింది. 2016లో ప్రధాని మోడీ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇరాన్ వెళ్లి చాబహార్ పోర్టుని, దానికి సమీపంలో పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించారు. కానీ ఇరాన్ అందుకు తిరస్కరించి మనతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తి కనబరిచింది. ఇంత కష్టపడి సంపాదించిన ప్రాజెక్టును ట్రంప్కు భయపడి విడిచిపెట్టడం మూర్ఖత్వమే అవుతుంది. పైగా భారత్తో సత్సంబంధాలకు ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ 25% సుంకాల విషయంలో వెనక్కి తగ్గకపోయినా ఆంక్షల మినహాయింపు కొనసాగించే అవకాశం ఉంటుంది. భారత్ ఈ పోర్టు పూర్తి చేయడం అమెరికాకు కూడా అవసరమే. ఎందుకంటే ఇక్కడ చైనా ప్రాబల్యాన్ని తగ్గించడం దానికి అవసరమే.